వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా పైకారావుపేటలోని మాలల ఐక్యవేదిక నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టులోని విజయవాడలో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. మరి అన్నలు ఏంది శాతం మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వచ్చిందో చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మరి అన్న చెప్పినట్టుగా వెంకటరావు గారు చెప్పినట్టు ఏ ప్రభుత్వం కూడా మాలలను అణచివేయాలనే ధోరణిలో ఉన్నారు తప్పించి మాలలకి ఎవరు కూడా సహాయ సహకారాలు అందించే ధోరణిలో లేరు. కుల వర్గీకరణ జరగడం అనేది అశాస్త్రీయంగా చేశాడు. మేము దాదాపు 12% మంది జనాభా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాలల పైన కక్షపూరితంగా కేవలం 7% మాత్రమే ఇచ్చారు. అలాగే మాదిగలు 6% ఉన్నా కూడా వాళ్ళకి 6% ఇచ్చారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మాలనే టార్గెట్ చేస్తూ పరామర్శించాల. అత్యాచారాలు జరిగిన దగ్గర చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించేందుకోసం కూడా భరోసా కూడా హోంమంత్రి గారు ఇక్కడ ఇవ్వలేదు. ఇక ఈ ప్రభుత్వం పెద్ద ముఖ్యమంత్రి అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా అన్నట్టు ముఖ్యమంత్రి సరిగా లేకపోతే హోంమంత్రి, చైర్మన్లు, మిగతా మంత్రులు, రఘురామకృష్ణ లాంటి రాజు లాంటి వాళ్ళు హన్మకొండ జిల్లా